అమెరికాలో దారుణానికి పాల్పడిన భారతీయుడు భార్య కొడుకును చంపి ఆపై ఆత్మహత్య. గతంలో మైసూర్ టెక్ కంపెనీ సీఈఓ, మైక్రోసాఫ్ట్లో రోబోటిక్ నిపుణుడిగా గుర్తింపు. రోబోటిక్స్లో నిపుణుడు అతను. అమెరికాలో కొన్నాళ్లు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి భారత్కు వచ్చి మైసూర్లో ఓ టెక్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఉవ్వెత్తున దూసుకు వెళ్లిన ఈ సంస్థ ఎదుగుదలకు కరోనా వైరస్ మహమ్మారి రూపంలో బ్రేకులు వేసింది. నష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీని మూసివేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ కుటుంబాన్ని హత్య చేసి ఆ తర్వాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో అలజడి సృష్టిస్తోంది. భారత్కు చెందిన టెక్ వ్యవస్థాపకుడు తన భార్య కుమారుణ్ణి కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం న్యూకాసిల్ సిటీలో ఏప్రిల్ 24న చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులు 7 ఏళ్ల చిన్న కుమారుడు ఆ సమయంలో ఇంట్లో లేనందున ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను 57 ఏళ్ల హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి, ఆయన భార్య 44 ఏళ్ల శ్వేత పన్యం, వారి 14 ఏళ్ల కుమారుడు ధ్రువగా గుర్తించారు. కింగ్ కౌంటీ షరీఫ్ కార్యాలయం మాత్రం ఇంకా పిల్లల పేర్లను అధికారికంగా విడుదల చేయలేదు. శ్వేత తల, ఛాతిలోనూ, ధ్రువకు తలపైన తుపాకీతో కాల్చి చంపిన హర్షవర్ధన్ తర్వాత తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అమానుష చర్యకు కారణమేంటి అనేది తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని తెలిపారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లా కేఆర్ పేటకు చెందిన హర్షవర్ధన్ మైసూర్ కేంద్రంగా పనిచేస్తున్న హోలో వాల్డ్ అనే రోబోటిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు. ఆయన భార్య శ్వేత కూడా ఆ సంస్థ సహా వ్యవస్థాపకురాలు. రోబోటిక్స్లో నిపుణుడైన హర్షవర్ధన్, శ్వేతలు 2017లో భారత్ వచ్చి హోలో వాల్డ్స్ను స్థాపించారు. కానీ కోవిడ్-19 మహమ్మారి కారణంగా సంస్థ 2022లో మూతపడింది. ఆ తర్వాత హర్షవర్ధన్ కుటుంబంతో కలిసి తిరిగి అమెరికాకు వెళ్లారు. 2018లో భార్యాభర్తలు కలిసి హోలో వరల్డ్ను ఏర్పాటు చేసి స్కిల్ మెటావర్స్ అనే భావనతో మనుషులు, రోబోట్ల సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద స్కిల్ మెటావర్స్ను నిర్మించాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి వీరి ఆశలకు గండికొట్టింది. కానీ ఉన్నట్టుండి ఇలా భార్యా పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయంపైన మరిన్ని వివరాలు కనుక్కునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.